గోవిందనామాల్లో 16 నామానికి అర్థం తెలుసుకుందాం. దురిత నివారణ గోవింద. దురితం అంటే పాపం, లేదంటే మన కష్టం అని చెప్పొచ్చు. అయితే దురిత నివారణ అంటే ఏంటంటే, మనుషులు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులన్నీ కూడా అతనికి శరణాగతి చేసిన తర్వాత అతను రక్షించుకుంటాడనమాట. అయితే ఇప్పుడు వాల్మీకి ఉన్నారు. వాల్మీకి బోయేవాడిగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాడు. ఎప్పుడైతే ఆయన తప్పును తెలుసుకొని, తప్పును మార్చుకొని రామాయణ గాథని రచించడం వల్ల సాక్షాత్తు ఆ దేవదేవుడు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడు కదా! ఆయన రామాయణాన్ని రచించమని. ఆ విధంగా అనమాట. ఎవరైతే తన తప్పులు తెలుసుకొని శరణాగతి చేసి ఇంకెప్పుడు తప్పులు చేయకుండా ఉంటారో అటువంటి వారందరినీ కూడా దురితాలను, వాళ్ళ తప్పులని, వాళ్ళ కష్టాలను కూడా ఆయన దగ్గరుండి నడిపించుకుంటాడనమాట. ఆయన కష్టాలు తొలగించి వాళ్ళని దగ్గరుండి నడిపించుకుంటాడు. గతంలో చేసిన పాపాలన్నీ కూడా అతను అన్నీ ఒక్క చింపేసిన పేపర్లా అవన్నీ తుడిపేస్తాడనమాట. కాబట్టి దురిత నివారణ గోవింద. ప్రతి ఒక్కరు కూడా అతనికి శరణాగతి చేయవలసిందే. శరణాగతి చేసిన వాళ్ళకే అతని రక్ష. మరొక వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.